ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ టీలు తాగారా? ఏం చేస్తున్నారు? నేనైతే ఈ మంచం అల్లించిన, నవారు పట్ట ఉంటే తీసి తీగ అల్లించిన. అది గుంతలేక పడుతుంది. ఈ తీగ అల్లడానికి తీగ అల్లడానికి వచ్చేసి వాడు 700 తీసుకున్నాడు. 700 650 తీసుకున్నాడులే. ఇంకా చాలా గట్టిగా ఉంది. ఇంతకుముందు అయితే గుంతలోకి పడుతుంటుంది, కానీ ఒత్తుకుంటే కూడా బాడీకి బాగుంటుంది అండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా. అట్లా అంటే మార్కెట్కి వెళ్ళాను. మా పెద్ద బాబు మా కోడలు వస్తున్నారని చెప్పారు. పాపకి 8 months పడి 2 weeks అవుతుంది కదా, పని చేత కావడం లేదంట. నేనే రమ్మని చెప్పాను. వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఈరోజు మార్కెట్ కదా, శనివారం కదా, నాటుకోడి అయితే తీసుకొని వద్దామని వెళ్ళాము. మన సిటీలో అయితే నాటుకోడి దొరకదు. మటను, తలకాయ, పోటీ దొరుకుతాయి, కానీ నాటుకోడి అయితే దొరకదు. దొరికిన రేట్ ఎక్కువ ఉంటుంది. వాడికి మంచివి తెలియదు, చెడ్డవి తెలియదు. అందుకోసం నేను మార్కెట్లోకి వెళ్ళి నాటుకోళ్ళు అయితే పట్టుకొచ్చాను. అంటే అవి చిన్నవి హాఫ్ కేజీ పడినాయి. 2 నాటుకోళ్ళు కలిసి 650 ఇచ్చిండ్రు. 680 ఇచ్చిండ్రు. 2 నాటుకోళ్ళు కలిసి 680 ఇస్తే దానిని కటింగ్ చేయించి, క్లీన్ చేయించి, కాల్చి కట్ చేసే వరకు వాడు 200 తీసుకున్నాడు. మొత్తము 900 అయిందండి. 900 అయింది. ఇంకా అది కేజీ వచ్చేసి 900 కదా. ఇప్పుడు 1 కేజీ 100 గ్రాములు వచ్చేసింది. 900 పడింది. అంతేనా? అంతే అనుకుంటా, సేవ్ అనుకుంటా. ఇంకా నాటుకోడి కేజీ కూడా అంతనే ఉంటుందేమో. 1100 ఉంటుందో, 1200 ఉంటుందో, 1000 రూపాయలు ఉంటుందో తెలియదు. మళ్ళీ వంజాల నాటుకోళ్ళు అంటే కరెక్ట్ నాటుకోళ్ళు ఇయ్యరు, గిరాజా కోళ్ళు ఇస్తారు. గిరాజా కోళ్ళు అంటే 300 రూపాయలే కేజీ. నాటుకోడి ఎక్కువ ఉంటుంది. అందుకోసం నేను మా సార్ పోయి తిరిగి ఈరోజు మార్కెట్ అన్నీ తీసుకొని వచ్చాము. మరి ప్లస్ కట్ చేయించాము. కట్ చేయడానికి ఒక 10 షాపులు అడిగాం. మేము కట్ చేయం 10 షాపులు తిరిగి కట్ చేయించుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. పొద్దున అంత పొద్దున ఎవరు షాపులు ఎవరు చేయలేరు కదా. అట్లా పిల్లలు బస్సు ఎక్కిందంట, వస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు? వంటలు ఏం చేయాలి? నేనైతే ఇలా మార్నింగ్ వచ్చేసి అన్నం పప్పు, అంతే వేడిగా అన్నం పప్పు చేసుకున్నాం, నెయ్యి వేసుకున్నాం, తినేసినాం. మధ్యాహ్నం అన్నం పప్పు తిన్నాము. మళ్ళీ పెరుగు పక్కలో జీడిపకాయలు తెచ్చుకున్నాం కొన్ని. ఇంకంతే. నైట్కు ఏమైనా టిఫిన్ చేసుకుంటామండి. ఈరోజు 2 times అన్నమే అయింది కదా, ఇంకా డైజెషన్ కాదు. నైట్కి ఏమన్నా టిఫిన్ చేసుకుంటాము. నా వీడియోస్ ఏమన్నా బోర్ వస్తే చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను షార్ట్ వీడియోస్, కామెడీ వీడియోస్, లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కదా, మీకైతే బోర్ వస్తలేదు కదా. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకందరికీ నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ అరుణ రాజశేఖర్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా కామెంట్ పెట్టండి. అంటే మధ్యలో కూడా కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? వాచ్ అవర్ పెరగాలి కదా ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మీ అరుణ రాజశేఖర్.